ఫ్రంట్లో ఒక లారీ వెళ్తాం సార్. సడన్ బ్రేక్ వేసినప్పుడు బైక్ స్కిడ్ అయ్యి సైడ్ బోర్డ్ను గుద్దుకున్నాను సార్. ఐ వాజ్ ఇంజర్డ్. రోడ్ సైడ్కి వెళ్ళి పడిపోయింది సార్. అక్కడే కొద్ది దూరంలో ఓ సంఘటన చూశాను సార్. వాళ్ళు 4 ఉన్నారు సార్. కారులోంచి బాడీ తీసి పెట్రోల్ పోసి తగిలెట్టడం నేను చూశాను సార్. వాళ్ళని నువ్వు చూస్తే కనిపెట్టగలవా? విక్టర్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ 4 కల్ప్రిట్స్లో ఎవరినైనా ఎక్కడైనా చూసినట్టు గుర్తుందా? లేదు సార్, నేను ఎప్పుడూ వాళ్ళని చూడలేదు. బండి నంబర్ ఏదైనా? నెంబర్ కనపడలేదు సార్. బట్ అయితే అది ఓ బ్లాక్ డిజైర్ అనుకుంటాను సార్. సార్, ఆ రోజు మిస్ అయిన 2 వెహికల్ దట్ ఆల్సో ఏ బ్లాక్ షిప్ డిజైర్. ఈ విషయాన్ని సమీర్కి ఇన్ఫార్మ్ చేయమని చెప్పండి. సార్, సార్, ఆ కారు ఇదే సార్. చూసావా సార్? ప్లేట్ పాజ్ చేయండి. జూమ్ ఇట్. సార్, పిక్స్ రిలేటెడ్. ఈజ్ ఇట్? యా, ఐ విల్ డూ ఇట్. సార్, ఫారెన్సిక్ టీం పంపించిన ఫింగర్ ప్రింట్స్లో ఒకటి మన క్రైమ్ లిస్ట్లో ఒకదానికి మ్యాచ్ అవుతోంది. అండ్ వాళ్ళు ఇప్పుడే పంపించారు. చెక్ ఇట్. సార్, విక్టర్, సార్, ఐ థింక్ ఐమ్ షూర్ సార్, దిస్ ఇస్ ద గై సార్. షూర్? ఎస్ సార్. అహ్మద్, వినీత్ కుమార్, దశావత్, గోపాల్ శర్మ వీళ్ళు 4 ఊళ్ళకి చెందిన వాళ్ళు. శివరాజ్పేట లోకల్ స్టేషన్స్లో 12 కేసెస్లో సస్పెక్ట్. వీళ్ళ వృత్తే రాబరీ, స్నాచింగ్, తర్వాత లోకల్ స్కూల్స్లో డ్రగ్స్, గుట్కా ఇవన్నీ సప్లై చేసే ముఠా. ఇవన్నీ చేసి కూడా వీళ్ళు జైల్లో ఉన్నది 14 రోజులు మాత్రమే. బట్ ఈ ఇన్సిడెంటే చివరిదవ్వాలి. ఇట్స్ టైమ్ టు లాక్ దెమ్. సార్, అక్కడ నుండి వాళ్ళని ఎత్తుకురావడం అనేది మనకు పెద్ద సమస్య సార్. సార్, వీళ్ళు ఎన్నో పార్టీల కోసం రౌడీజం చేయడం వల్ల వీళ్ళు ఏం చేసినా బెయిల్లో బయటికి తీసుకొస్తారు. అదే సార్ వీళ్ళకున్న కాన్ఫిడెన్స్. సార్. సచిన్, నేను ఆఫీస్ నుండి బయలుదేరుతున్నాను. ఎనీ లీడ్ సోఫా? నో సార్, నో అప్డేట్ సార్. ఓకే, ఏవైనా అప్డేట్స్ ఉంటే యూ షుడ్ రిపోర్ట్ టు మీ ఫస్ట్. షూర్ సార్, వీ విల్ రిపోర్ట్ టు యూ సార్. ఓకే. రే ఏమిట్రాది? ఇక మిగులున్నవి ఇవే నాకివ్వు. రే ఇవ్వమంటున్నారా? ఇవ్వరా? ఏంట్రో ఇవ్వమంటున్నానా? రే ఆగురా. ఓ డబ్బులు నాకు ఇవ్వమంటున్నానా? రే సచ్చినోడా, అలాగే పై చావు. చెప్తాను. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. ఏంటక్క, కస్టమర్ దొరికాడా? ఏంటన్నా, ఎందుకు రమ్మన్నా? నేనేం రమ్మలేదురా. పాయింట్ వాడి ఇక్కడి నుంచి రోడ్డు వైపు పరిగెత్తాడు.
న్యూస్ లీక్ అయింది సార్. సార్ మీడియా వాళ్ళు ప్రెస్ వాళ్ళు ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి వేధిస్తున్నారు సార్. ఏం చెప్పాలో అర్థం కావడం లేదు సార్. వదలండి సార్. రండి. వీళ్ళు జాగ్రత్త. మీ ఫోన్లు తీసి టేబుల్ మీద పెట్టండి. ఎవరయ్యా ఎవరయ్యా విషయం లీక్ చేసింది? ఆ? ఏ సుపీరియర్ ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేయకుండా చేసిన ఈ ఆపరేషన్ ఎలా లీక్ అయింది? సి డిఐజీ కాల్. నేనేం సమాధానం చెప్పాలి? దీని సీరియస్నెస్ తెలియని మీలాంటి వాళ్ళతో మూర్తి రేపు హెడ్ క్వార్టర్స్ నుంచి ఫోర్స్ ని పంపించమని చెప్పండి. అలాగే సార్. అండ్ బీ అలర్ట్. From what we know, all the four culprits have been captured by the investigative team from near Shivrajpet colony. 24 days after the crime happened, the police team headed by ACP Sachin Kumar has finally managed to arrest the criminals. ఏంట్రా ఎక్కడ కూర్చున్నావు? అక్కడికి రావచ్చు. జస్ట్ గేమ్ చూస్తున్నారా? వాళ్ళు దొరికారా? తెలీదురా. రే రాహుల్, త్వరగా కానీ వెళ్ళాలి. రే ఓంప్రకాష్, రే పొద్దునే వేరే పని లేదా నీకు? చూడరా మన దశావతిని పట్టుకున్నారా? రే బాలిటేరా, రే ఇటు పక్కేరా. రే దశావత్ రామ్నగర్ కేసులో 4. రే వీడి మనోడేగా? ఏ అవునరా, ఇది కాదు దీనికి మించే చేస్తారు వాళ్ళు. పార్టీ ఓడే కదా, ఎలాగైనా బయటకు వస్తాడు. వాడికో టీవు. మీ నలుగురు కలిసి ఇది చేశారు. దానికి సంబంధించిన మొత్తం ఎవిడెన్స్ ఉంది. దీని గురించి నువ్వేమంటావు? ఆధారాలు ఉన్నాయా సార్? అయితే మరి చంపేయండి. లేట్ ఎందుకు మరి? ఏంది సార్ ఇంత దారుణానికి ఓడికట్టారే? తనకి మీకు ఇంతకు ముందేదైనా విరోధం ఉందా? తెలీదు సార్, నాకేం తెలీదు సార్. నేనేమీ చేయలేదు సార్. सच बोलेगा तो हम तुम्हें बचा सकते हैं. आप कुछ भी पूछिए साहब, हम सच बताने वाला नहीं. ఓ మీరు తెలుగా సార్? నాకు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం అన్నీ తెలుసు సార్. ఒక నిమిషం ఇస్తాను. ఇటువంటి ఇదిగోండి. ఈ కేసు రుజువు అయితే 14 ఏళ్ళు శిక్ష పడుతుంది. నీకు ఓకేనా? ఏంది 14 ఏళ్ళ? ఇలాంటి కేసు పూర్తవడానికే 14 ఏళ్ళు అవుతుంది. ప్లీజ్ సార్ పనిలో ఉన్నారు, ఇస్తాను ఉండండి. ఈ కేసు నుంచి నువ్వు బయటపడతాను అనుకుంటున్నావా? బయటపడతాను సార్. ఇంతకు ముందు ఇలాంటి బోల్డ్ అన్ని కేసుల్లో పాటలు పాడుకుంటూ వచ్చాను. ఈ కేసు అలాంటిదే. సార్ స్టూడెంట్స్ బయట గోల చేస్తున్నారట సార్. ఆ గోల చేసే స్టూడెంట్స్ మిమ్మల్ని చంపేంత కసితో ఉన్నారు. తెలుసు సార్, మేము ఇప్పుడు ఫేమస్ కదా. ఫేమస్ అయిన వాళ్ళని చూడడానికి జనం వస్తారు, గోల చేస్తారు. చెప్పాలంటే మేము మాత్రమే కాదు, ఇప్పుడు మీరు ఫేమస్ అయిపోయారు కదా. సార్ ఒక సిగరెట్ ఇవ్వండి సార్. స్టూడెంట్స్ బాగా అగ్రెసివ్గా ఉన్నారు, మీరేం రెస్పాండ్ అవ్వద్దు సార్. ఓకే. సైలెన్స్ సైలెన్స్ సైలెంట్ గా ఉండండి. సైలెన్స్. మీతో మాట్లాడడానికి వచ్చాం, కాస్త సహకరించండి. అందరూ దయచేసి నేను చెప్పేది వినండి.
మీరు సహకరిస్తేనే మనం ముందుకి సాగగలం. ఆ స్టూడెంట్స్ని మాత్రం లోపలికి వదలండి. సరే సార్. ఓయ్ పక్కకి చెప్పండి. మీరు మాత్రం రండి రండి రండమ్మా. మీరు వాళ్ళని అరెస్ట్ చేసి 48 గంటలైంది సార్. ఇంకా మమ్మల్ని అందరినీ సైలెంట్ గా ఉండమంటే వీఆర్ నాట్ రెడీ టు బై దట్. నేను చెప్పదలుచుకుంది మీరేం చెప్పక్కర్లేదు సార్. ఈ గేట్ దాటి బయటికి వెళ్ళాలంటే వాళ్ళు శవాలుగానే వెళ్ళాలి. మీరందరూ స్టూడెంట్స్, సిచ్యువేషన్ సీరియస్నెస్ ని అర్థం చేసుకోండి. ఆధారాలని సబ్మిట్ చేయకపోతే ఈ కేసే కాదు ఏ కేసు కోర్టులో నిలబడదు. ఓ అదా విషయం. మరైతే మీకు ఆధారాలే దొరకలేదు కదా? ఎంత తీసుకున్నారేంటి? ఈ కేసుని లేకుండా చేయడానికి ఎంత తీసుకున్నారని అడుగుతున్నాను. ఇలాంటి ఒక ఆపరేషన్ జరిగేటప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా. నువ్వు చేసిన ఈ పనికి ఎవరు సమాధానం చెప్తారు? సార్, నేరస్తులకు వ్యతిరేకంగా అన్ని ఆధారాలు మన దగ్గర ఉన్నాయి. బట్ అయితే వాళ్ళని క్రైమ్ స్పాట్కి తీసుకెళ్లి స్టేట్మెంట్ తీసుకోకపోతే కోర్టులో ఎఫ్ఐఆర్కి వాల్యూ ఉండదు. ఆ విషయాలన్నీ నాకు తెలుసు సజన్. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో పోలీస్ స్టేషన్లోనే మనం వాళ్ళకి రక్షణ కల్పించలేం. పైగా క్రైమ్ స్పాట్కి వెళ్ళాలంటున్నావు. హోమ్ డిపార్ట్మెంట్ నుండి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. ఒక సస్పెక్టెడ్ అటాక్ అగైన్స్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఫ్యామిలీ? ఏ ఫ్యామిలీ? నాకంటూ ఉన్నది నా కొడుకు మాత్రమే. తెలుసు. ఇటువంటి పరిస్థితిలో ఇఫ్ రిక్వైర్డ్ యూ కెన్ టేక్ అ లీవ్ ఫ్రమ్ దిస్ నౌ. నీ మీద నా అభిమానంతోనే చెప్తున్నాను. డీజీపీ హెస్ గివెన్ ద వర్డ్. ఇలా జరగడం ఫస్ట్ టైం ఏం కాదు కదా సార్. ఇప్పుడు నన్ను మార్చాలని పట్టుపట్టిన వాళ్లతో ఈ కేసుని విచారించడానికి సమయం కావాలని నేను అడిగినట్టు చెప్తారా? ఇట్స్ మై రిక్వెస్ట్. సో మనం ఈ ఖాకీ ధరించేది గౌరవాన్ని కాపాడుకోవడానికి కాదు, చట్టాన్ని కాపాడడానికి. నా ఒంటి మీద ఈ యూనిఫామ్ ఉన్నంత వరకు నేను చట్టాన్ని కాపాడుతాను. త్వరగా బాబు. మూర్తి గారు ఎక్కడున్నారు? ఈరోజు వాళ్ళందరినీ మనం క్రైమ్ స్పాట్కి తీసుకెళ్ళాలి. నేను డీజీపీని కలవడానికి వెళ్తున్నాను. రిటర్న్ వచ్చేటప్పుడు బండి తిప్పు. రేయ్ సారీ రా. మిస్ అడిగితే నేనేం చెప్పాలి? ఏం పర్లేదులే, నేను మాట్లాడతాను. కొంచెం త్వరగా పోనీ, టైం అవుతుంది. నాన్న టీచర్తో మాట్లాడవా? నేను బిజీగా ఉండడం వల్ల టీచర్కి కాల్ చేయలేదు. తర్వాత చేస్తాను. సరే నాన్న. బాయ్. నాన్న వై సో సీరియస్? రేయ్, వర్క్ టెన్షన్లో పడి నీ స్కూల్ సంగతి మర్చిపోయాను. నాన్న నువ్వు పడే టెన్షన్లన్నీ త్వరలోనే పోతాయి. యూ విల్ బి ఫైన్. లవ్ యూ నాన్న. బాయ్.